ఆ రిపోర్ట్. అంటే రిపోర్ట్లు కూడా తప్పుడు రిపోర్ట్లు వస్తాయా? రిపోర్ట్లో కూడా ఇలా చెప్పేస్తారా? పందుకోవులును ఆవు కవులు అప్పుడే చెప్పాను కదా నేను, దాంట్లో ఒక లెక్క ఉంటది. బేసిక్గా ఆవు పాలిచ్చేటటువంటి ఆవు తినేటటువంటి గడ్డి, అక్కడ వాటికి వచ్చే మేత ఆధారం, ప్లస్ దాంట్లో కొన్ని అంటే కొన్ని రకాలైనటువంటిది ఎంజైమ్ లోపల ప్రిపేర్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళే చెప్పారు, ఈవెన్ ఆ ల్యాబ్ వాళ్ళే, అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నటువంటిది. బట్ నిజాలని డౌన్ ప్లే చేశారు, మ్యానిపులేషన్ హైలైట్ అయింది. ఆ ల్యాబ్ ఏదో బాగా ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ అని చెప్పుకొచ్చారు, దాని ఆధారంగా అన్నారు. ఇంకోటి దాంట్లో సరే కల్తీ జరగచ్చును, జరగదని ఎవరన్నారు. వనస్పతి అంటే ఏంటది? డాల్డా. సాధారణంగా ఆవు నెయ్యిలో మీరు ఏది కలిపినా బయటపడిపోతుంది, ఎక్సెప్ట్ డాల్డా. ఏది కలిపినా బయటపడిపోతుంది. రెండవది, తిరుమలలో ఎంతటి భక్తి శ్రద్ధలతో ఎంతటి నిష్టతో పనిచేస్తారంటే, అక్కడ లడ్డూ తయారు చేసే చోట ఈ నెయ్యి తీసుకొచ్చి పెడతారు కదా, పెట్టగానే కొంతమంది ఉంటారు దాని ఎక్స్పర్ట్ బ్యాచ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇట్లా వాసన చూస్తారు, చూసి కనిపెట్టి తీసి పక్కన పెట్టేస్తారు, ఇట్లానే వేస్తారు వాళ్ళు. ఇట్లా అంటే అంటే డాల్డా కలిస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు, వాళ్ళు స్వచ్ఛత లేదని కనిపెట్టేస్తారు. వాళ్ళు తీసేయమంటే తీసేయాలి అంతే. ఇంకోటి, ట్యాంకర్లు అట్ట వెనకపోయిన బోల్డ్ ఉన్నాయి, చంద్రబాబు గారి టైంలో ఉన్నాయి, జగన్ గారి టైంలో ఉన్నాయి. అది ఏదైనా కల్తీ ఉంటే